నెల్లూరు కబాడిపాలెం ఓ 10 సైకిళ్ళు, ఓ ఆటో 18 మంది. బుచ్చిరెడ్డిపాలెం, సంఘం, కలిగిరి, ఉదయగిరి, దాదాపు సీతారామపురం వరకు సైకిల్లోనే ఆ రోజుల్లో సువార్త దండయాత్ర అనే పేరుతో ప్రారంభించారు. ఇప్పుడున్న వస్తువులు మాకు అప్పుడు లేవు. చాలా కష్టాలు పడారు, అన్నం కానీ పుట్టుకోవటం కానీ చాలా దీనాది దినం. ప్రభు చూశాడు నా సిలువ కోసం నా వాక్కులు తీసుకుని గ్రామాలు తిరుగుతున్నారే, వీళ్ళు ఎలాగైనా కనపరచాలనుకున్నాడేమో దేవుడు. 2003లో మదనపల్లిలో ప్రారంభించి అనంతపురం దాకా వెళ్ళాను. 2004లో వెళ్ళాను. అది మొదలుకున్నప్పుడు ఒక గ్యాప్ వచ్చింది. ఒక సంవత్సరం 2005లో ప్రభుత్వంలో ప్రారంభించాం. అప్పుడు సైకిల్ సేవ 2006లో మళ్ళా నెల్లూరు కబాడిపాలెంలో సైకిల్లో ప్రారంభించాం. 7 కూడా అక్కడ చేశాను. 8లో కడపకు వచ్చాను. కడపలో సాధించారు, ఇంప్రూవ్మెంట్ అయింది. అది వరకు ఓ రకం ఉన్నది. 2008లో శాంతి స్వాధ్యాత కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది అన్నమాట. అట్లా 2009, 10 పలు ప్రాంతాలలో స్వార్థలు తెలియజేస్తున్నాం. 2025 అనేది నేను దేవుని చిత్తానికి అప్పగించుకున్నా. 2025 అనేది దేవుని చిత్తం. ప్రభావ పరిస్థితులు ఎట్లున్నాయి, వెళ్ళాలా లేదా అని ఏమనుకుంటారు. పాస్టర్ గారు అస్సలు కడుగు పెట్టాడు బయటికి. అడుగు కాదుగా, అడుగును పైకి లేపలేదు. ఎందుకు ఇంటికి కూర్చుంటే చాలా అనే విధంగా అనేకుల మనసులో ఉంది. నేను దేవుని సమర్పించుకున్నా. ప్రభువా ఇష్టమైతే నేను తీసుకెళ్ళి, లేకపోతే వద్దు అనే ప్రార్థనలు చాలా గంటలు, చాలా రోజులుగా ప్రార్థన పెట్టాను. నాకు కన్ఫర్మ్ కాలేదు. డిసెంబర్ 1st వీక్లో తిరుపతికి వెళ్ళి పాస్టర్కి విషయం చెప్పాను. ఓకే అన్నాడు, కన్ఫర్మ్ అయింది. కప్పకండి ఎలాగైనా సాతాను యొక్క రాజ్యం మీద దండయాత్ర చేయాలి, వాళ్ళ చేతిలో ఉన్న ఆత్మలను తీసుకోవాలి, వాళ్ళ కట్టుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ బంధకాల్లో ఉన్నవాళ్ళు, సాతాను యొక్క గురిలో ఉన్న వాళ్ళని సువార్తగా విడిపించబడన్నది ఒక ఎజెండా. దీనికి ఎంత సరైన శ్రమైనా సరే, దీనికి ఎన్ని పోరాటాలైనా సరే, దీనికి ఎన్ని యుద్ధాలైనా సరే ఆలోచిస్తాను. డిసెంబర్ 15వ తారీఖున వేగు చుట్టానికి వెళ్ళాను. షార్ట్ టైంలోనే తిరిగి వచ్చాను. ఆయన తృప్తి లేదు నాకు. మరలా గ్రూప్ పంపించాను. చూశాను అని పోయి చూసి వచ్చినాక
ధైర్యం చెప్పారు. ఒకరు చేయగలం, చదవగలం, నో ప్రాబ్లం. ఇక్కడ నైట్, ఇక్కడ నైట్, ఇక్కడ నైట్, ఇక్కడ వచ్చేయచ్చు, ఏం ప్రాబ్లం లేదన్నారు. ధైర్యం కలిగింది. ఏర్పాట్లు సిద్ధపాట్లు చేయమని పిల్లలకు చెప్పాను. సమస్త ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం నేను అధికమైన భారం పెట్టలేదు. పిల్లలకు అప్పగించి చక్కగా చేశారు, లోబడినారు. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఇది వెర్రితనంగాను, ఇది పిచ్చితనంగాను, ఇది అమాయకత్వంగాను, టైం ఫస్ట్కి తినటానికి తాగటానికి వాళ్ళు సెల్ఫ్ కోసం వెళ్తున్నారేమో. నేను దేవుని బండి ముందున్నాను. చిన్న చిన్న కోరస్ పడతాను. ఎక్కడ ఏసునామం రక్షణ, ఆకర్షణతో ఏసునామం రక్షణనామం, విడిపించున్నాము, బాగు చేస్తున్నాము. ఈ చెప్పిన ప్రయాసపడి బాగా పిల్లలు నోరు తెలిసి కొన్ని లక్షల పర్యాయాలు ఈ 4 రోజులు, విశేషంగా 3 రోజులు ప్రతి పనిలో ఒకవేళ ఓసి దగ్గరికి వెళ్తే వాళ్ళు అభ్యంతరపరుస్తారని నిలబెట్టుకుని స్లోగా చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇది వెళ్తానని ఉంటుంది, కనుక ప్రతిఫలం చూస్తూ ఉండవచ్చు. కాబట్టి మీరు వెళ్ళి సర్వలోకానికి సృష్టి స్వార్థ చెప్పని చెప్పాడు. మన యేసు చెప్పిన మాట ప్రతి వెళ్ళాడు. ప్రతి పనిలో ప్రకటన, యేసు ప్రభు గురించి ప్రకటన, సువార్త చెప్తూనే ఉన్నారు. ఎన్నో లక్షల జనం చెవులు విని తన మాటలు తెలియని కూడా యేసు మాటలు సువార్త చెప్పుకుంటూనే ఉన్నారు. ఎవరు బలహీనపడలేదు. నేను పిల్లలు పిలిచి చదువుతాను. ఏంట్రా ఎట్టున్నారా? బాగున్నా ఫస్ట్. ఎట్టున్నారా? బాగున్నా ఫస్ట్. ఫుడ్ ఐటమ్ బాగా చేశారు. గిద్దలు అయితే సాయంత్రంకి వచ్చాను, తాగటం లేదు నాకు. ఒకటమంతా అయిపోయింది, తినటానికి లేదు నాకు. రాత్రి 1 గంటకి బాగా పీను ఒక గ్లాస్ కాయించారు, అది తాగాను. ఆకులే ఇడ్లీ కోసం మనసును పంపించాను. ఇడ్లీ లేవు, సమృద్ధిలో ఆహారం ఉంది, కానీ ఏమీ తినదలుచుకోలేదు. నేను తింటే నాకేమో శరీరం వీకైతే ఆగిపోతే సేవ నన్ను తీసుకుంటూ మంచి ఫుడ్ తెలుసుకోలేదు. పిల్లలు తింటున్నారు, శిక్షణ విశ్వాసం, స్నాక్స్ విపరీతంగా తీసుకొచ్చారు. పిల్లలు తిన్నారు, కూటల్లో పంచారు, బట్టలు పంచారు. ఎవరిని అడిగినా సరే ఉదయాన్నే 9 గంటలకు పిలిచినట్టున్నారంటే నేను బాగున్నాను, మంచి ఎనర్జీ ఉన్నాను. ఎక్కడ ఒక్కరు కూడా బలహీన పడినట్టు నాకు ఎవరు చెప్పలేదు. ఒంగోలు నుండి 16 మంది, ఇక్కడ నుంచి 5 మంది, మన పిలిచి 2 పోటీలు వచ్చి 2 ముగ్గురు, పూర్ణ ప్రతి ఒక్కరిద్దరు, దాదాపు 100 మంది పైగా ఈ యాత్రలో చక్కగా క్రమేణం కాకుండా 4 సభలు గ్రాండ్ సభలు. మోహన్ రెడ్డిని
సౌండ్ సిస్టమ్స్ అండ్ లైటింగ్, వీళ్ళు మాకు ముందుగా ఫోర్మూళ్ళను, గిద్దలూరులోను, చెన్నెలసాలను, పుల్లూరులోను వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. చక్కగా ఇలాగూ మంచిగా సభ జరిగేది. అన్నిటికి పైగా మా కొరకు ఫెయిత్లో కూర్చుని ఉపవాస ప్రార్థన చేశారే, ఇదే విజయానికి రహస్యం. చెప్పలు కొట్టండి దేవునికి. నా కొరకు ఎంతో ఆసక్తితో స్వార్థకు వెళ్ళారని చిన్న మంద కూర్చొని ప్రార్థన చేసింది. అంత మాత్రం కాదు, అంతకుముందు వారు ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన ప్రతిరోజు చేసి ఈ యాత్రలో అధిక ప్రార్థన జరిగిందని చెప్పుకున్నాం. వృద్ధులు, పెద్దలు, పిల్లలు, యవనస్తులు వచ్చి రోజు సాయంత్రం ప్రార్థన. మేము వెళ్ళిన ప్రార్థన లేదు, చక్కగా చేశారు. నాకు మాత్రం కాదు, ఫోర్ సిస్టర్స్ ఒకరు శ్రమపడినారు, పొద్దుటూ శ్రమపడినారు. మన ఫీతం కడపయే కమలాపురం, పుల్లూరులైతే 12 సేవకులు స్టేజ్లో కూర్చున్నాం. నువ్వు ఎన్నడూ ఎప్పుడు జరగనంత సేవ జరిగిందని చెప్పాలంటే దాదాపు 5-6 బ్రదర్స్ సేవకులు. ఎందుకంటే ఈ సేవకులు నేర్చుకోవాలా, కొనసాగి చేర్చుకోవాలా. ధైర్యంగా రోడ్లలో ధైర్యంగా చెప్పటం అంటే సామాన్య విషయం కాదు. అది దేవుని కృప, ఒక అభిషేకం. ధైర్యమే తప్పక రోడ్ల మీద చెప్పటం అనేది సామాన్య విషయం కాదు. రోడ్ల మీద రావడం సామాన్య విషయం కాదు. ఎన్నో వ్యతిరేకతలు ఇప్పుడైతే ఎక్కువైపోయినాయి. కానీ ఇశ్రాయేలు విరోధంగా ఏ కుక్క 4 ఆడించలేదు. చిదురుముదురుగా కొన్ని ఎదిరింపులు వచ్చినా ధైర్యం ఎదుర్కొని వచ్చాం. భయపడలేదు, ధైర్యం ఎదుర్కొని వచ్చాం. మేము కొట్టడానికి పోలేదు, ఈశ్వరు కొట్టించుకుని వచ్చాం. అందుకు స్తోత్రం. మేము ఎప్పుడు కొట్టడానికి పోవట్లేదు, కొట్టించుకుని వచ్చాము. ఈ సంవత్సరం ఒకరిద్దరు దెబ్బలు తిన్నాను, చెంపలు మంచి కొట్టారు. ఆయన సహించుకున్న కిరీటం మనకి బహుమానం ఉంది. ఆ నామంతో నిమిషిస్తారన్నారు. ఈ సంవత్సరం అలా జరిగింది. అనేకులు ఈ సేవకి చాలా డబ్బులు ఇచ్చారు. పలు దూర ప్రాంతాల్లో కూడా అనేకులు ఫోన్ ఫీ డబ్బులు వేశారు. నాకు తెలిసి రాత్రిగా నేను పెట్టి మాత్రం 4 లక్షలు ఖర్చు పెట్టుంటాను. నేను మాత్రం పెట్టిన 4 lakhs. ఇక తినుబండారు, బట్టలు, ఫోర్మాలు, పెట్టిన ఖర్చులు ఇంకా ఎక్కువే. ఇవన్నీ చేయటానికి ప్రభు కృప చూపించారు. పిల్లల మీద ఆసక్తి, పిల్లల మీద ఇంట్రెస్ట్, ఉత్సాహంగా. పిల్లలు లాస్ట్ బయలుదేరుతాం, భోజనం చేసి వచ్చిన పాట పాడుకున్నాం అనుకున్నాం. కానీ వాళ్ళ సంతోషంగా అంతులు లేదు. వాళ్ళు ఆపటం ఇష్టం లేదు, ఇంకా పాడుతున్నా ఆనందిస్తున్నారు. టైం అయిపోయిందిరా బాబు అంటే వాళ్ళు తట్టుకోలేదు. నేను కావాలని ఆపేసి విపరీతమైన ఆనందం. వాళ్ళ యొక్క ఉత్సాహం తగ్గలేదు. క్షేమంగా 12 గంటలకి పెట్టడం బాగుకి కడప ఫీతకు వచ్చాం. 2-3 కోర్సులు తీసి స్తోత్రం చెప్పి ముగించాం. విశ్వాసంతులను సేవపరంగా, పరిచయపరంగా, ధనరూపంగా, వస్తువు రూపంగా, ప్రార్థన రూపంగా సాయం చేశారు. మన పిల్లలతో సాయపడ్డారు. ఇవన్నీ జరిగించడం ఇచ్చాడు. నేను దేవుని అడిగింది, సాతాను యొక్క రాజ్యం మీద నేను దండయాత్ర చేయను ప్రభువా.
నేను ఆపను, వీల్ చైర్లో నడుస్తానని చెప్పాను. నా కూడా 4 పిల్లలు, ఇద్దరు వాళ్ళకి నా కూడా 4 పిల్లలు ఉన్నారు. వెయ్యి పగలకు నా కోసం పరిచయం చేశాను. ఇంక యాకోబుట్టి పేరు చెప్పకూడదు. వెయ్యనక పగలక మాకు భోజనాలు పెట్టించాను. చక్కని భోజనాలు, మంచి భోజనాలు. నేను తినకపోయినప్పుడు అడిగేవాడిని, ఎట్ట చేసినట్టే బాగుందన్నా, మంచిగా చేశారు, బాగుతున్నా. కాకపోతే నిద్ర తక్కువ. ఒక రోజుకి వాళ్ళకి 3 లేకపోతే 4 అవర్స్ ఉండదు. 4 అవర్స్ ఉండడం అయినా అలసిపోలేదు. ఈ సంవత్సరం చిన్న పిల్లకాయలు కూడా వచ్చారు. మనం అడిగితే ఉంటారే అంటున్నారు, బాగున్నా పాస్టర్, బాగున్నా పాస్టర్. ఇలా ఈ సేవకులు విశ్వాసులు శ్రమించారు. కానీ కొంతమందికి కృతజ్ఞత లేదు. పోతున్నాం పాస్టర్, నేను రాలేకపోతున్నాం, ఇదిగో 100 రూపాయలు పెట్టుకొని పిల్లలకు అట్టి పండుకుంటాడు. నేను రాలేకపోతున్నాం, ఇదిగో డీజిల్కి 100 రూపాయలు పెట్టుకో. నేను రాలేకపోతున్నా, ఇదిగో ఒక బియ్యం కట్ట. నేను రాలేకపోతున్నా, ఇదిగో ఒక నూనె అని ఒక లేదు. ఎన్ని ఆశీర్వాదాలు పొందారో దేవుని దగ్గర, ఎన్ని దీవెనలు పొందారో దేవుని దగ్గర, ఎన్ని మేళ్ళు పొందారో. అన్ని పరిచర్యకి, ఈ సేవకి తోడ్పడి సెంటర్ పెట్టడం కానీ వచ్చినప్పుడు కానీ రాలేకపోయారు. సువార్తలు కలుసుకోలేదు. పోయేటప్పుడేమో మా విషయం లేదు, వచ్చినామనే విషయం లేదు. అసలు ఎట్లా ఇచ్చారు, బాగుంది, నేను రాలేకపోయాం, సారి మేము చూడలేకపోయాం, ఆ పిల్లలతో తిరిగి వచ్చారు కదా అని చెప్పడానికి రాలేదు. ఎంత కృతజ్ఞత లేని విశ్వాసులు ఉన్నారంటే బోళ్ళని మేలు, చెప్ప సంఖ్యలు ఆమె మేలు పొందుకున్నారు. వర్ణింప సంఖ్యం కాని మేలు పొందుకున్నారు సంఘస్థులు. కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించలేదు. యవనులు పెరుగుతున్నారే, ఇదో పాస్టర్ పెరుగుపోయి దానిలో తెలుసుకుని పెట్టు, ఈ నీళ్ళు, ఈ వాటర్ ప్యాకెట్లు, ఇది 10 బాటిల్ వాటర్ తీసుకెళ్ళండి. కృతజ్ఞత లేని వాళ్ళు ఈ మనస్సాక్ష్యంగా చేపట్టు. ఈ సేవను ప్రేమించావా? ఈ సువార్తను ప్రేమించావా? ఇది యేసు పరిచర్య, దేవుని పరిచర్య. ఈ పరిచర్యకి నేనేం చేయాలి ప్రభా అనుకుంటాము. ఒక అబ్బాయి వచ్చాడు, 1,50,000 ఇచ్చాడు నా చేతి. మన విశ్వాసకుడు కాదా వ్యక్తి? దేవుని అడుగుతున్నాను ప్రభా, ఎంత డబ్బు ఖర్చు అవుతే అనుకుంటుండగానే జనవరి 3-4 తారీఖులలో ఒక రోడ్ వచ్చి 50,000 కట్టలు, 3 కట్టలు తెచ్చిచ్చాడు. పెట్టుకుని విపరీతంగా ఫోన్ పే ఎంతో డబ్బు తెచ్చిచ్చాడు. మన విశ్వాసం కాదు. ఇది దేవుడు స్థాపించాడు కనుక ఆపలేదు. సముద్రంలో ఖర్చు పెట్టే విషయం వెనక్కి తెలియను. పిల్లలు భోజన విషయంలో ఏ విషయంలో ఆటో కానీ 4 సభలు జరపడానికి 1,50,000 అడిగాడు. నేను ఇవ్వలేనన్నాను. 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ప్రతిరోజు ప్రోగ్రాంకి 25,000 రూపాయలు చొప్పున 1,00,000 రూపాయలు ఇచ్చాడు. డ్రెస్ కొని, ఆటోలకి, డీజిల్కి, పిల్లల ఖర్చు. కొన్ని సందర్భాలు 2 వీలర్లలో పిల్లలకు పెట్రోల్ ఉంటుంది, పిల్లకాయల చేతిలో ఫోన్ ఉంటుంది, రీఛార్జ్ చేసుకుని డబ్బు ఉంటుంది, పర్సు ఉంటుంది, డబ్బు ఉంటుంది, బండి ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది. అది గమనించాను మనం. అది పిలిచి వాళ్ళ చేతికి ఇచ్చాయి. పెట్రోల్ పోసుకొని కొంతమంది ఇవ్వలేకపోయింది వచ్చినాను. కటప్ప వాస్తున్నారు. దేవుడితో ఆశ్రయించాడు. మనం
మంచి ఉద్యోగం, లక్ష సంపాదన మీకుంది, మంచి ఆశింపబడిన వాళ్ళు. కానీ దేవుని మర్చిపోగా, ఆయన పరిచయం మర్చిపో. ఏం దశంభావం ఇస్తున్నాను కదా, అతను చాలే, అది నీరుగా దశంభావం దేవుని. నువ్వు పొరలో ఉంటాను ఈ పాపాలను కొడుక్కోవటానికి ఆ డబ్బు తీసుకొని యాజకుని వేస్తే అది ఆశీర్వాదం కోసమే. అది ఏదో నువ్వు దేవునికి భిక్ష వేసినట్టు కాదు. ఇలాగూ దేవుని బిడ్డలు ఆశలు చూపించారు, అనేక మనస్ఫూర్తి ఇచ్చారు, ప్రార్థించారు, శ్రమించారు. అందరూ ఈ పనులు చేశాం. అన్నీ చేసిన పిమ్మట మేము నిష్ప్రయోజన దాసులమే. చేయవలసిందే చేసేది, కానీ అతను చేయలేదు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం దేవునికి ఇచ్చినట్లు స్తోత్రం చెందును. ఈ సేవ కంటిన్యూ జరగాలి. ఆత్మ భయపడాలి, ప్రభువుని చెప్పాలి. కాబట్టి మీరు వెళ్ళుదన్నాడు. ఇది నేను చెప్పింది కాదు, నా ఉత్సాహం కాదు. కాబట్టి మీరు వెళ్ళి సర్వలోకానికి సమస్య చెప్పుడి. దెబ్బలు తింటాము, నరగబడతాము, కొట్టబడతాము, పొడవబడతాము, చంపబడతాము, చెంప చెలాయించుకుంటాము, ఉమ్ము వేయబడతాము, షడ్లు తీస్తారు. అన్నీ చేయండి. ఎన్ని చేసినా సరే రక్షింపబడతారు. వాళ్ళు కొట్టిన దానికి, దూషించిన దానికి, ఉమ్ము వేసిన దానికి వాళ్ళు పశ్చాత్తాపడతారు. వాళ్ళు మనం మంచి మార్గం నేర్పిస్తే మనం ఇంటి కొట్టాము, తిట్టాము, పశ్చాత్తాప రక్షింపడతారు. వాళ్ళు అపకాశం ఉండొచ్చు, పరికాశం ఉండొచ్చు రోడ్లలో, కానీ ఇన్ని పరలోకంలో చూస్తుంటారు. నాకు పిచ్చుడైపోయాడు సువార్త భిక్షంగా ఇచ్చాడు. వసతులని ఎన్నో వసతులు ఇచ్చాడు దేవుడు, ఎన్నో బండ్లు ఇచ్చాడు, ఎన్నో వసతులు కల్పించాడు. ఇంత రియలెక్స్ గ్రాండ్గా దేవుడు ఇచ్చాడు మనకి. వీటిని దేవుడు చేసి సహాయపడుగా స్తోత్రం చెడును. దాదాపు 70 మందికి చేయలేదు. కనీసం కడపలో ఇద్దరు, కనీసం 2 మెంబర్స్ సువార్త చేయాలని మనసు ఉంటే చాలు. 70 మందికి ఉత్సాహం ఉండదు, ఇది అందరూ వస్తున్నాం కాబట్టి వస్తారంతే. కనీసం 2 మెంబర్స్ అయినా దీనికి ప్రాణం పెట్టాలి. వారం ఆదివారం వెళ్ళాలి, వారం కరపత్రి స్త్రీలో 3 సేవకు వెళ్ళాలి. ప్రజలు స్థాపించింది, మొదట చేసింది ఉత్సాహం కలగాలి. ఈ సేవ కొనసాగించబడాలి. స్తోత్రించును. Praise the Lord. Praise the Lord. Praise Him, praise Him, praise Him. Hallelujah. సర్వజనులకు సువార్త చాటి చుండకై, సర్వజనులకు
కూటమిలో ఈ కూటమి అనంతరం అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడింది. పేతురు బిర్యానీ, అబ్రహాం బిర్యానీ. పేతురు బిర్యానీ తినేవాళ్ళు పేతురు తినండి, అబ్రహాం బిర్యానీ అబ్రహాం తినండి. ఎగబడి పేతురు దగ్గరికి పెడితే ఈ అబ్రహాం తినేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అర్థమైందా? సమృద్ధిగా భూమిని వండారు. 75 కేజీలు రైస్, 80 కేజీలు మాంసం. 75 కేజీలు రైస్, 80 కేజీలు మాంసం, 70 కేజీలు అబ్రహాం, 10 కేజీలు పీటర్. పీటర్ అంటే కోడి మాంసం, అబ్రహాం అంటే స్తోత్రం. తెలుసుకోండి. కేరళలో పెద్ద రిచ్ పీతమైనా సరే, కోటీసులైనా సరే కన్వెన్షన్ జరిపితే చివరి రోజున బలి మాంసం. నేను నమ్ముతాను. నేను చూపాల్సింది ఏంటది, అక్కడ కేరళ వాళ్ళందరూ అదే తింటారు. అందులో ఎర్ర ఉంటారు. తినేది నల్లది, కానీ ఉండేది ఇంకా ఎర్ర ఉంటారు. అంత జ్ఞానం ఎందుకు వచ్చింది దానికోసం. కానీ మనం తినవి వద్దుగా అవసరం లేదు. శ్రేష్టమైంది. చూడండి, పాస్టర్ పీటర్ గారు అబ్రహాం వేస్తున్నారంటే అది శ్రేష్టమైన ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు తొందరపడి ఏది ఆశాభాష తినేస్తారు. అస్సలు నేను చూస్తే తప్పకుండా 100% తింటాను. తింటాను కదా నేను. కనుక బుడ్డాయిపల్లి పాత కడపళ్ళు కొంచెం సాయం చేయండి బోకులు కడగటానికి. తొందరపడాలి. పాత కడపళ్ళు అలాగని బుడ్డాయిపళ్ళు కొంచెం సాయం చేయండి. ఇవాళ జరిగే కుటుంబంలో మంగళవారం ఏరేపు సీఎం భవన్ ఇంట్లో ఎవరు చెప్పలేదా? అహరోన్ ఇంట్లో పెట్టండి. కార్పెంటర్ అహరోన్ ఏరే పేరు జరిగించబడుతుంది. పాత్రలో ఏరే పేరు ఉంటుంది. బుధవారం దగ్గర ఉపవాస ప్రార్థన, సాయంత్రం బైబిల్ స్టడీ, శనివారం ఉదయకాల ఉపవాస ప్రార్థన, శనివారం సాయంత్రం కనిపెట్టుకోవటం, ఆదివారం 3 స్థలాల్లో ఆరాధన. నందులు, కడప బి, కడప ఏ. కొన్ని నెలలుగా ఇద్దరం ఏబి కలుసుకొని సేవలు చేస్తూనే ఉన్నాం. కడప బి వాళ్ళకి ఎప్పుడు స్వేచ్ఛ, ఎప్పుడు పాస్ట్ పీసీ మాకు సేవ, మాకు ఇష్టం లేదు, ఏం లేదు అనుకుంటున్నారా? లేదు సిస్టర్, ఏడుస్తున్నారా? తమ్ముడు ఎప్పుడు పాస్ట్ పిలుస్తున్నాడు, మాకు సేవ లేదు, అక్కడ చేయటం చెప్పమంటారా? మనగా కలిసి చేసుకుంటాం. మీరు రమ్మని మేము వస్తాం. మీరు ఎక్కడ ప్రార్థన చెప్పండి, మేము వస్తాం. ఈ సంవత్సరంలో ఎక్కడెక్కడైతే సేవలు పెట్టాలనో అక్కడల్లా తిరిగి సేవ చేస్తాం. కనుక దేవుడు ఇచ్చిన మనకు అన్ని ఐక్యం సమాహాసం స్తోత్రించడము. హల్లెలూయా, హల్లెలూయా. దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. ఊడిపోయింది టైం. బైబిల్ ఓపెన్ చేస్తాం. 2 సమూయేలు రాసిన గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. 22వ అధ్యాయము
29వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయుము. దేవుని వాగ్దానంతో ఇప్పుడు మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థించడము. తండ్రి, మీరు ఈరోజు పలుకుగా, శబ్దంగా, మాటగా ఉండి ఆయన పలుకయ్యను వింటాం తండ్రి. స్వరం మీదుగా, వర్తమానం మీదుగా, వాకుల మీదుగా ఉండను సహాయం చేయండి. యేసు నామమున కోరుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దావీదు రాజు తన జీవిత మార్గములలో దేవుడు తాను ఏ విధంగా అనుభవించాడో, దేవుడిని తాను ఏ విధముగా అనుభవించాడో, దేవుడితో తాను ఏ విధంగా స్నేహించాడో, దేవుడు తాను ఏ విధంగా నడిపించాడో, దేవుడు దావీదును తన జీవిత యాత్రలో, ప్రయాణంలో, రాజరికంలో, తన వ్యక్తిగత జీవితంలో తను నడిపిన అనుభవాలలో అనేక పాటలుగా, కీర్తనలుగా పాడింది. కొన్ని సందర్భాలలో నా ఆశ్రయమా అంటాడు. కొన్ని సందర్భాల్లో తన జీవితంలో నా బలమా, నా కొరత, నా రక్షణ, నా స్వర్గము, నా విమోచకుడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను గొర్రెను, నా కాపరివి, నా సృష్టికర్తవి, నా సహాయకుడివి, నా ఆదరణవి, నా సమస్తవి, నీ కృంగిని వెళ్ళలో నువ్వు నా సహాయకుడివి, నేను కృంగిని వెళ్ళ నాకు చిరునామవి. అన్ని సందర్భాల్లో నాకు ఆశ్రయం. నీవే నా శైలిము, నీవే నా కోట, నీవే నా దుఃఖము, నీవే నా విమోచకుడివి, నువ్వు నా ప్రియుడివి, నా ఆదరణవి, నా శైలము, నా దాగు, నా మరుగు, నా శరణం. తన జీవితంలో దేవుడిని ఏ విధంగా ఆయా సందర్భాల్లో పొందిన ఆశీర్వాదాలు, తప్పని అనుభవాలు, భద్రత కలిగిన అనుభవాలు, కాపాడబడిన అనుభవాలు, తన జీవిత యాత్రలో ప్రభు దగ్గర ఆయన పొందిన ఆశీర్వాదాలు, వీళ్ళను కీర్తనలుగా పాడి పరవశించి గ్రంథంలో లిఖితమైన ఈ సందర్భంలో దావీదు దేవుణ్ణి ఏమంటున్నాడంటే, నా దీపము నీవే. చదువుకున్న వాక్య భాగము, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా నాకు నీవు దీపము. యెహోవా నాకు నీవు దీపము. యెహోవా నాకు నీవు దీపము. నాకు దీపమయ్యా నువ్వు, నా జీవితం దీపం, నా యాత్రల దీపం, నా ప్రవర్తన దీపం, నాకు సకలం దీపం నేనే. దేవుణ్ణి ఈ సందర్భంలో ఆయన నామాన్ని అనుభవిస్తున్నాడు. నాకు దీపమయ్యా నువ్వు, మరణ పెట్టిన ఆత్మ నిలవబెట్ట దీపమే. కాలక్రమేణా తాను ఒక ఇశ్రాయేలు దీపంగా మారిపోయాడు. ఉదయకాల సమయంలో ఓ తండ్రి తన కుమారుని ఎడల ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, నా బిడ్డ చదువుకోవాలి, వాటితో ప్రవర్తించాలి, వాటితో ఉద్యోగం చేయాలి, ఇట్ట బ్రతకాలి, ఇట్ట నడవాలి, ఇప్పుడు అలా ఉండాలి,
వాడికి ఇది చేసి పెట్టాలి, ఇది కొని పెట్టాలి, వాడు తలగా ఉండాలి, వాడు భవిష్యత్ బాగుండాలి, సుఖకాంతులతో ఉండాలి, సంతోషం ఉండాలి, వాడు ఇట్లా ఉండాలని భూమిలో తండ్రి తన బిడ్డల ఇలా కోరుకుంటూ ఉంటారు. ఆ తండ్రి కొన్ని నడిపే బాటలు కొన్ని కష్ట పరిస్థితులు ఉంటాయి. ఆ తండ్రి తను నడిపించే బాటలు కొన్ని కష్టంగా ఉంటాయి. కానీ అది నాకు అర్థం కాదు. అప్పట్లో అది కష్టంగా ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, స్వేచ్ఛ ఉండదు. కానీ వెనక మరొక ఆశీర్వాదం ఉంటుంది. ఒకనాడు వర్క్షాప్లో మా ఓరియంటేషన్ మీటింగ్లో ప్రదర్శించు ఒక చిన్న సందర్భాన్ని చెప్పాడు. అది గుర్తు చేస్తున్నాను నేను. పలు సందర్భాలను ఇక్కడ చెప్పుంటాను కూడా. ఒక పెద్ద ఐశ్వర్యవంతుడు ధనికుడు నాన్న కొడుకు, నాన్న నెక్స్ట్ వీక్ నా బర్త్డే, లేటెస్ట్గా అడ్వాన్స్గా ఒక కారు మార్కెట్లో వచ్చింది, అది నాకు కొనిపెట్టు, అది నాకు కొనిపెట్టు, అది నాకు కావాలి అన్నాడు కొడుకు. మన ఆఫీసులో తలంచుకుంటూ తను ఏదో రాసుకుంటా ఉన్నాడు. సరే కొడుకు చెప్పాడు కానీ మనసులో ఉంది. రానే వచ్చింది, కొడుకు వచ్చాడు. డాడీ అన్నాడు, ఓ హ్యాపీ బర్త్డే టు యూ. సెకండ్ ఇచ్చాడు, పర్లేదు అన్నా నాకేది గిఫ్ట్. ఓలన్నా డ్రా ఓపెన్ చేశాడు, బైబిల్ ఇచ్చాడు. వాడి కోపం వచ్చింది. నేను అడిగింది కాదు, నా బైబిల్ ఇస్తున్నాడే అని బాధపడి, ఒకే ఒక్కడికి కోటీశ్వరుడు నేను అడిగిన దానికి కొనిపెట్టకపోయారే అని అడిగి ఆ బైబిల్ అక్కడ టేబుల్ పడేసి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాడు. నాన్న దగ్గర రాలేదు కొన్ని రోజులుగా. కొన్ని రోజుల తర్వాత నాన్న చనిపోయడం వార్త వినబడింది. వచ్చాడు. అంత్యక్రియలన్నీ దహన కార్యక్రమం జరిగించి అయిపోయిన తర్వాత మరుదన తన ఆఫీస్కి వచ్చాడు, నాన్న ఆఫీస్కి. ఏ రోజు లాస్ట్ రోజు ఆ బైబిల్ ఇచ్చాడు. ఆ బైబిల్ చూశాడు, బైబిల్ ఓపెన్ చేశాడు. బైబిల్ ఓపెన్ చేయగానే ఒక కారుకి కింద పడ్డాడు. కొత్త కారుకి కింద పడింది. అందులో రిసిప్ట్ కూడా ఉంది. ఓచరు రిసిప్ట్ కూడా ఉంది. నీ పేరు మీద 8 లక్షలు పెట్టి కొన్నాను, నీ సొంతమే, నువ్వు వాడుకో అని ఉంది. కానీ మొదట వాడికి బైబిల్ అని నచ్చల. కానీ బైబిల్ వెనక, బైబిల్ లోపల వెనక ఆశీర్వాదం ఉంది. కానీ వాడు అర్థం చేసుకోలేకపోయాడు. ఆ క్షణమే బైబిల్ ఓపెన్ చేస్తుంటే రిసిప్ట్ పడి ఉంటుంది, ఆ కారు కీ పడి ఉంటుంది. ఇలాగ ప్రియమైన వల్ల మన దేవుడు నిన్ను గురించి, నన్ను గురించి సంకల్పం చాలా గొప్పది. నిన్ను నన్ను గురించిన నిత్య ఉద్దేశం చాలా గొప్పది. కొన్ని మాటలు దేవుడు నడిపే సమయంలో అది చాలా బాధగా, వేదనగా, దుఃఖంగా, కన్నీళ్ళుగా, నిస్సహాయంగా, వేదనగా ఉంటుంది. బట్ వెనక భాగంలో మెండే దేవుడు ఉంటాయి. అది వెనక భాగంలో మెండే ఆశీర్వాదాలు ఉంటాయి. దాన్ని అంటాడు, నీవు నాకు దీపమై ఉన్నావు. ఈ లోకంలో దేవుడు నడిపించే మాటలలో ఆయన మనకు దీపంగా ఉంటాడని యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకోగలము. యెషయా 9:2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మన్నఛాయగా దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును.
చీకటిలో ఉన్నవాడు రెండు విధమైన చీకటి. ఒకటి పాపపు చీకటి, రెండోది ద్రొప్పులేసి చీకటి. పాపపు చీకటి భూమి మీద పాపపు చీకటి విపరీతం ఉందన్నమాట. ఎక్కడ చూసినా చీకటి, అక్రమం, అన్యాయం, దౌర్జన్యం, మానభంగం, బలాత్కారం, త్రాగుబోతనం, వ్యభిచారము, డ్రగ్స్, మత్తు పదార్థాలు, నానా రీతిలో చీకటిలలో రవాణా, చీకటిలో భయంకరమైన పాపములు. పాపపు చీకటి భూమిలో తాండమాడుతుంది. కానీ పాపం చీకటి ఉన్న వాళ్ళు గొప్ప వెలుగును చూసింది. ఈ గొప్ప వెలుగు మన ప్రభు యేసుక్రీస్తు వారే. ఈ ప్రభు యేసుక్రీస్తు యొక్క వెలుగును గురించి అనేక భక్తులు చెప్తున్నారు. ఆశ్చర్యకరమైన వెలుగనియు, నిత్యమైన వెలుగనియు, నిజమైన వెలుగనియు, గొప్ప వెలుగనియు దేవుని యొక్క నామం చెప్పబడింది. మన స్థాయిలో కూర్చున్న వారు వెలుగు ప్రకాశిస్తుంది. దేవుడు మన జీవితంలో నువ్వు దేవుని దీపంగా పెట్టుకో. ఈ దీపం నిన్ను నడిపిస్తుంది. ఆ దీపం వెలుగు నిశ్చయముగా మరణాక్షయం నుండి, కటిక చీకటి నుండి నిన్ను ప్రత్యేకిస్తుంది. ప్రియమైన కొన్ని సందర్భాలలో చీకటిలో నడవాల్సి వస్తుంది. కఠిన మార్గంలో, కష్ట మార్గాల్లో, నింద మార్గాల్లో, ఇబ్బంది మార్గాల్లో, రోగ మార్గాలలో మనం వెళ్ళవలసి వస్తుంది. ఏలియాని గురించి చూస్తున్నప్పుడు విలాప వాక్యములు 3వ అధ్యాయం 2వ వాక్యములో, విలాప వాక్యములు 3వ అధ్యాయం 2వ వాక్యములో ఏలియా ప్రవక్తను కొన్ని చీకటి దారిలో నడిచిన సందర్భాలు చూస్తున్నా. ఆయన కటిక చీకటిలో ఆయన దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. ఆయన నన్ను నడిపించున్నాడు. కటిక చీకటి అనేది ఇది భయంకరమైన కష్ట మార్గం. అందువల్ల దావీదు కూడా అంటాడు, నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను ఈ అపాయం భయపడనని 23:4 కీర్తనలో చదువుతున్నాము. 23:4 వాక్యము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. దావీదు కూడా గాఢాంధకారపు లోయలో, గాఢాంధకారం, ఈ గాఢాంధకారం, దిగులు, కలవరం, కన్నీళ్ళు, కలతలు, వ్యాధులు, ఆర్థిక సమస్యలు, పిల్లల భవిష్యత్తు గురించి, కుటుంబ భావాల గురించి అనేక చీకటి మార్గాల్లో కూడా నడిపిస్తారు. కానీ దీనిలో మనకు వెలుగుందని, వీళ్ళు తప్పించుకునే మార్గం ఉందని, వీళ్ళని తప్పించుకునే అవకాశం దేవుడు కల్పిస్తాడని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మార్గం వెళ్ళిన తర్వాతనే ఆశీర్వాదం ఉంటుంది. దావీదు కీర్తన 66:12 దావీదు ఒక మాట అంటున్నాడు. 66 కీర్తన 12, నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసితివి, మేము నిప్పులలో నీళ్ళలోనే పడితివి, ఆయనను నీవు సమృద్ధిగా చోటుకి మమ్మల్ని రప్పించి ఉన్నావు. తలలనేది నడిపింపు. నాకంటే తక్కువ, నాకంటే హీనుడు, నాకంటే చాలా తక్కువ మమ్మల్ని నడిపించారు. మమ్మల్ని ఏలుబడి చేశారు. నీళ్ళలో పడుతుంది నిందలు, అగ్నిలో పడుతుంది శ్రమలు, బట్ సమృద్ధిగా చోట నడిపించేది. దావీదుని ఈలాంటి దారిలో నడిపినప్పటికీ, చీకటిలో, కటిక చీకటిలో, కారాంధకారపు లోయలో నడిచినప్పటికీ ఆయన తోడు వాళ్ళని కాపాడాడు. యేసేపుని జైల్లో పెట్టాడు. సింహాసనం అవతల వచ్చింది. ఆడుగుల మెట్టుబల్ అరసనానా, దావీదు మేకలు మేపించాడు, గొర్రెలు మేపాడు. అతను రాజుగా మార్చాడు. ఎప్పుడైతే దీనస్థితిలో నడిపించి, దీనస్థితిలో దేవుని నడిపించి హైలైట్ చేస్తాడు. స్టార్టింగ్లోనే హైలైట్ అయిపోతే నష్టపడతామని సౌల్లో జరిగింది. ఏసేపు చూడండి,
యోసేపు యొక్క జీవితంలో ఎన్ని క్లిష్ట పరిస్థితులకు వెళ్ళినా ఈజిప్ట్ దేశానికి ధాన్యపు శాఖ మంత్రిగా మారి లక్షల కోట్ల జనులకు ఆహారం పంచిపెట్టేటట్టు అతను వాడుకున్నాడు. చీకటి ఉంది, దారిని నడిపించాడు, కానీ హెచ్చుదూరం. దానియేలును సింహం నోట్లో వేయబడినది, అతను కీర్తన పట్టిండొచ్చు. సింహం నోళ్ళు మూపించాడని అతను కీర్తన కట్టిండొచ్చు. శద్రకు విషయంలో అభివృద్ధి వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటారంటే అగ్ని ఏడంతులైంది, అగ్ని ఏడంతులైంది, అగ్ని ఏడంతులై మండు చుండినను అగ్ని తాకలేదులే నీ ప్రియుల దేహాలలో అగ్ని బలము చల్లారెను శత్రు సమూహము అల్లాడెను అగ్ని బలము చల్లారెను శత్రు సమూహము అల్లాడెను నీవు నా సొంతమే నేను నీ స్వాస్థ్యమే నా స్తోత్రములన్నీ నీకేనయ్యా. ఇలాగూ అగ్ని ఏడంతలు మందించాడు, కానీ ప్రియ దేహాలకు వీటికి కూడా అసలు కాలేదు. ధైర్యం బోధించారు. అగ్ని ఉండడం తప్పించిన సమగ్ర శక్తి గలవాడు. ప్రియ దేవుని జనమ, దావీదు నా దేవుడు నాకు దీపమైనాడని చెప్పుకున్నాడు. కష్ట పరిస్థితిలో వెనక ఒక ఆశీర్వాదం ఉన్నది, శిలువ వెనుక ఒక ఆశీర్వాదం ఉన్నది, శిలువలకు ఘనత ఉన్నది, శ్రమ వెనుక మహిమ ఉన్నది. అందులో పౌలు అంటాడు, ఇప్పుడు కాల శ్రమలు ఉండదు కావు, రాబో మహిళ అది ఎన్నదగిన కాదు. ఇకల పాడుగల్ ఎలిగల్లవో ఇని మహిమైకు ఒప్పగుమో ఇకల పాడుగల్ ఎలిగల్లవో ఇని మహిమైకు ఒప్పగుమో ఇకల పాడు ఇప్పటి కాల శ్రమలో రాబో మహిమ ఎదుట ఎన్నదగినది కావాల. కనుక దేవుడు నడిపే బాటలు కాలంధకారమే, కటికి చీకటే. ఏమి అని బురదలోదించాడు. ఏమి బిల్లు కొంటాడు, అయ్యో ప్రవక్తను చంపకూడదు, దైవజనుడు శాపం వస్తుంది అన్నాడు. కుటుకులు లోతులు బురదలోదించాడు. బిడిసిపోతున్న బాడీ. ఏమియా అన్ని కష్టాల్లో నడిపినప్పటికీ తన సంతోషంగా స్వీకరించాడు. దేవుని జనమ, నిన్ను నడిపే బాటలలో సనుక్కొనవద్దు, గనుక్కొనవద్దు, సమస్యలతో అదే పడవద్దు. వాగ్దానాలు పట్టుకో, విశ్వాసంతో దాన్ని అడుగుతా ఉంది. ఈరోజు కాకుండా ఒక రోజు దాని ప్రతిఫలం వస్తుంది, సహాయపడుతుందని నిరీక్షంతో కనిపెట్టు. దేవుని స్తోత్రం. కనుక దావీదు దేవుని తన దీవునిగా పెట్టుకుని తన జీవితంలో ముందుకు సాగుతున్నాడు. రెండవదిగా దేవుడు క్రియ చేయించున్న ఒక కాలం ఉంది. దేవుని క్రియ ఒక కాలం అన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వాక్యంలోని 6వ అధ్యాయం 9వ వాక్యం 9-6వ వాక్యం. ఇదిగో పౌరులకు క్రియ చేయించున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వాక్యం 9-4 చదువు. పగలున్నంత వరకు నన్ను పంపిన వాడి క్రియలు మనము చేయించుండగలడు. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడనూ పని చేయలేడు. పగలున్నంత వరకు, వెలుగు దీపం ఉన్నంత వరకు మనం క్రియ చేయాలి.
ఈ దేహమందు జరిగించే మంచిదో చెడ్డదో నీ క్రియలు అవి దేవుని ఎదుట నిలబడతాయి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ తగిన రీతిలో నేను వారి ప్రతిఫలం ఇచ్చేదను. ఈ భూమిలో ఈ పగటి కాలంలో, ఈ వెలుగున్న కాలంలో దేవుని కొరకు ఏదో ఒక క్రియ చేయాలి. ఏదో ఒక క్రియ. సాధ్య సంఘాన్ని గురించి 3వ అధ్యాయం 2వ వాక్యంలో నీవు ఏ క్రియ చేస్తున్నావని సాధ్య సంఘానికి ప్రభు అతనికి హెచ్చరిస్తున్నాడు. 3:2 ప్రకటన గ్రంథం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనైన మిగిలిన వాటిని బలపరచును. నీ క్రియలు నా ఎదుట సరైన రీతిలో లేదు. క్రియ చేయడం అవకాశం ఉంది. ఈ పగటి కాలంలో, ఈ పగలున్నంత వరకు, వీలున్నంత వరకు ప్రభు కోసం క్రియ చేయి, పని చేయి, సహాయకుడిగా ఉండు, పోషకుడిగా ఉండు. దేవుని కోసం ఏదో ఒక క్రియ చేయి. ఎంతో లోకాన్ని క్రియ చేస్తున్నావు, మీ నాన్న క్రియ చేస్తున్నావు, మీ తల్లి చేస్తున్నావు, మీ యొక్క సొంత ఇంటి వారికి ఎంతో క్రియ చేస్తున్నారు. కానీ దేవుని చెవులకు, దేవుని బిడ్డల కొరకు నువ్వు క్రియ చేయాలి. క్రియలు శరీరం కనపడాలి. ప్రార్థన చేసే మనసు కంటే క్రియ చేసే చేతులు విన్నాని కొన్ని నేను అంగన్వాళ్ళ దగ్గర నేను చూస్తుంటాను అన్నమాట. గోదావరి పైప్స్ ఉన్నాయి, అక్కడ యజమాని రాసి పెట్టుంటాడు, ప్రార్థన చేసి కళ్ళు కంటే క్రియ చేసి చేతులు విన్నా. అమ్మా ఆకలి, రేపు రాయ్యా, ఇప్పుడు ఆకలి అయితే రేపు వస్తే వాళ్ళకి అప్పుడు పెట్టాలి. పెళ్లి చేసుకుంటారు, పాపం భిక్షగాళ్ళు వస్తే 10 గంటలకు రాయ్యా, నిన్ను పెడతాం, మధ్యలో మార్చు. క్రియ చేతులు ఉన్నాయి. ఈ పగలున్నంత వరకు, వెలుగున్నంత వరకు దేవుని కోసం, దేవుని పని కోసం క్రీచి దేవుని స్తోత్రం. 3వదిగా దేవుని యొక్క యోహాను సువార్త 11వ అధ్యాయం 9వ వాక్యంలో తొట్టిల్ల పాటు కాకుండా మీరు ఈ వెలుగులో ప్రకాశించుడి. యోహాను సువార్త 11:9. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. ఈ తొట్రుపడడు అనేది ఉపదేశంలో తొట్టిల్లపాటు జరగకూడదు, తొట్టిల్లకూడదు. 72 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. 82 మంది, 70 మంది వెలుగు తీసుకెళ్ళింది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదిన మనం లేపదను. ఈయన బతికుండగానే ఈ శరీరంలో తినగలం, తాగలమని ఇది కఠినమైన బోధే అని 70 మంది వెనక్కి తీసిరి. ఈ వెళ్తున్నారని ఆయన ఎక్సైజ్ చేసి నీ కొరకు తగ్గిస్తా ఉపదేశం, కొంచెం కఠినమైన మార్చుకుంటా అని చెప్పలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. 12 వాళ్ళు అంటాడు, ప్రభు మీరు వెళ్ళవలసి ఉంటే వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోవాల్సి ఉంటే వెళ్ళిపోండి. పేదలు అంటాడు, మేము ఎవరి దగ్గర వెళ్ళగలమయ్యా? నిత్య జీవం మాట గలవాడు మీరే, నిత్య జీవం మాట గల మీరే. కనుక ఈ పదవుల్లో ఉన్నప్పుడు కొన్ని తృప్తిల పాటు జరిగే సందర్భాలు ఉన్నాయి. ఉపదేశంలో కఠినమైన మాటలు ఉన్నప్పుడు, అపోస్తలుల ఉపదేశం కఠినంగా బోధింపబడినప్పుడు అనేకులు చర్చికి రాలేదు, కోటాలకు రాలేదు, ప్రార్థన రాలేదు. ఇది వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందన్న. ఓనాడు నేను మందిరంలో పనిచేస్తున్నాను. ఆయన వచ్చాడు, వాళ్ళ కుమార్తెకి పెళ్ళి, బయటకు వెళ్ళారు అన్నమాట. బయటకు వెళ్ళి నేను ఆయన చెప్పాను,
అయ్యా బయట పెళ్లి చేసుకుంటే 6 నెలలు దశంబాబు తీసుకోరు, బల్ల ఎవరు, సాక్ష్యం చెప్పలేరు, ఇంటి లిస్టింగ్ రారు అని చెప్పారు. ఇది ఆయనకు తృప్తి పాట వచ్చింది. ఎప్పుడు ఎప్పుడు వెళ్ళలేదంట. ఇది మంచి విశ్వాసమే, ఏ లోపం లేదే, కుటుంబ సమేతం పెళ్లితో పనిచేస్తామే, సేవ చేస్తే సహాయంగా ఉంటామే, భార్య భర్త ఇద్దరు గవర్నమెంట్లో జాబ్ వస్తే దశాంశం ఇస్తామే, సేవకు ముఖ్యమైన వాళ్ళని, నా కూతురు బయట పెళ్లి చేసుకుంటే లిస్టింగ్ రారా, దశంభాగం తీసుకోరా, బల్లి రారా అని అలిగి బాధపడి కుటుంబంతో సమేతంగా కుమిలిపోతున్నారు. పెద్ద సిస్టర్ సువార్తక్క లిస్టింగ్కి వెళ్ళారు. వీళ్ళు విచారిస్తే ఏది దిగాలు ఉన్నారంటే అక్క పదరెట్టు అన్నాడు. ఏమన్నాడు? బయట పెళ్లి చేసుకుంటే దశంభాగం తీసుకుని అన్నాడు, బల్లి అన్నాడు, ఇష్టమైన సాక్ష్యం చెప్పని అన్నాడు, ఏడిగిన కార్యకలాపాల్లో మందిరం ఉండదన్నాడు. అట్లా అన్నాడు. అనేది కామన్, ఏది ఉన్నదనేది మన విషయంలో ఉన్న ప్రమాణం ఏది అని చెప్పేసి నా దగ్గరకు చూసి చెప్పారు. అంత పెద్ద విశ్వాసి ఈ ఉపదేశం అనేది అతను తింపిల్ పాటు జరిగింది. ఈ ఉపదేశం అనేది వారికి కఠినంగా మారిపోయింది. ఈ బోధ అనేది వాస్తవమైన కఠినమే. మందు తీసుకోవద్దని కఠినమే, ఆవరణలు వేసుకోవద్దని కఠినమే, వడ్డీ తీసుకోవద్దని కఠినమే, వడ్డీకి ఇవ్వవద్దని కఠినమే, ఆడంబరాలు ఉండకూడదని కఠినమే. వీటన్నిటినీ కఠినంగా బోధించే బోధ అనేది ఉపదేశం. ఈ బోధ వల్ల ఈ వెలుగున్న కాలంలో, ఈ పగలున్న కాలంలో అది మీకు కఠినంగా ఉండొచ్చు, కానీ సహించాలి. ఎందుకంటే మహిమలు మనం కొనుక్కోబట్టడానికి ఈ ఉపదేశం అంగీకరించాలి. కఠినమైన బోధలు సమర్పణ చేయాలి. అందువల్లనే ఈ బోధ కఠినమని అనేక వినియోగిస్తున్నారు. రాలేకపోతున్నారు. చర్చ్ వచ్చిన సేవకుని నెపాలను అవుతున్నారు. కాదు, పరిశుద్ధులు స్థాపించిందే మీకు నేను తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రం. 4వదిగా ప్రియమైన వాళ్ళ ఈ లూకాసు వార్త 15వ అధ్యాయం 3 నుండి 9వ వాక్యం వరకు చూసినట్లయితే అక్కడ ఒక దీపం వెలిగించి కనపడని ఒక నాణ్యం కోసం ఊడ్చినట్లుగా మనం చదువుకుంటున్నాము. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెదకదా, అది దొరికినప్పుడు తన చెనకత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణెం దొరికినదని వారితో చెప్పింది కదా. మన ఇంటిలో దీపం వెలిగించి పోగొట్టుకున్న దాన్ని వెతకటానికి ఈ దీపం అవసరం. వాక్యమైన దీపం. అందులో దావీదు రాజు అంటాడు, నీ వాక్యం నా పాదము దీపము, నా త్రోవకు వెలుగైనది. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన రహస్య పాపాలను కనుగొని శుద్ధీకరింపబడటకును, పశ్చాత్తాపడటకును, మనలో మనమే తగ్గించుకున్నట్టుకును ఈ వాక్యమైన దీపం మనలో ఉన్న లోపాలను బయలుపరుస్తుంది అన్నమాట. మనలో బుద్ధిహీనతలు బయలుపరుస్తుంది. మనలో ఉన్న బుద్ధిహీనత బయలుపరుస్తుంది. ఒక సహోదరుడు తెలంగాణలో సేవ చేస్తున్నాడు. నేను ఒక మాట విన్నాను. ఆయన బోధ ఒక నిమిషాలు. ఓ సంఘంలో నక్క ఉంది, గుంట నక్కలు ఉన్నాయని బైబిల్ ఉంది. నక్క చర్చికి వచ్చింది, మనసు మార్చుకున్నది. సంఘంలో అన్ని కార్యకలాపాల్లో నక్కంటే విశ్వాసే, నక్కంటే విశ్వాసే. చర్చికి వచ్చింది, మారు మనసుకుంది, దేవుని బిడ్డల మంది, అన్ని కార్యకలాపాలు, సేవలు, పచ్చళ్ళు బ్రహ్మాండంగా
బాగా చేస్తాం. ఓ రోజు పాస్టర్ గారండి, నేను హైదరాబాద్ వెళ్తున్నాను, 2-3 రోజులు రాను, జాగ్రత్తగా ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ లెక్క పాస్టర్ లేడు కదని అటు అడవికి వెళితే వాసన, ఏ వాసన అంటే గోరు చనిపోయింది, యాక చనిపోయింది, ఎద్దు చనిపోయింది, ముక్కలు, మాంసం. అది తినకూడదని మానుకున్న వ్యక్తి అది కనపడగానే ఎవరు చూడలేదులే, ఎవరు చేయలేదులే, ఎవరు చూస్తాం, పాస్ దూరం అయిపోయాడు, అసలు లేదులే అని అక్క తినేసింది. అందుకని విడిచిపెట్టిన త్రాగుడు, విడిచిపెట్టిన పొగాకు, విడిచిపెట్టిన సిగరెట్లు, వేడీలు అవి టచ్ చేసింది. ఆదివారం చర్చికి వచ్చారు. పాస్టర్ గారు చెప్తున్నాడు, చూడండి, నువ్వు నిలిచేది నాకు తెలుసు, నువ్వు కూర్చున్నది నాకు తెలుసు, నువ్వు పండుకునేది నాకు తెలుసు, నువ్వు నడిచేది నాకు తెలుసు, నువ్వు ఎక్కడ పోయినా నాకు తెలుసు, నువ్వేం చేసావో నాకు తెలుసు అనగానే ఈ నక్కకే నా కథంతా అదిగో వాడే చెప్పుకుంటాను నా గురించి పాస్టర్ దగ్గర. ఎందుకంటే పాస్టర్ దగ్గర వాడే కదా ఉండేది, పాస్టర్ దగ్గర వీడే కదా ఉండేది, నా కథంతా చెప్పుకుంటాడు. కానీ బైబిల్ ఏముందంటే దావీదు చెప్తాను, కూర్చుంటా, నిలబెట్టా, మాట్లాడటా తెలుసా, పండుకోట, తింటా, అన్నీ తెలుసు అని ఆమె చెప్తున్నాయి. వీడికి ఆ మాటతో పెలా చీపుతో కొట్టినట్టు, గొప్పతో కొట్టినట్టున్నాడు. కొట్టిపోయాక, పాస్టర్ క్షమించి పాస్టర్, తిరిగి పోయినాక నేను మళ్ళీ సాగరాయణ పోయి కళ్ళు తాగాను, సిగరెట్ తాగాను, నువ్వు అన్ని చెప్పేసి పాస్టర్ వాళ్ళకి చెప్పాడు. నేనేది చెప్పాను బాబు, నాకు ఎవరు చెప్పలేదు, వాక్యం చెప్తుందిరా. అలాగే దీపం వెలిగించి మనలో లోపాలను బయలుపరుస్తుంది, వాక్యం వెలుగులో తప్పిదాలు బయలుపరుస్తుంది. ఈ దీపం అనేది దేవుని యొక్క వాక్యము మనం ఖండిస్తుంది అన్నమాట. మన లోపాలు బయలుపరుస్తుంది, మన బుద్ధిని బయలుపరుస్తుంది. శనివారం నాడు కొంగ భార్యను కొట్టించాడు. ఆదివారం ఆరాధనలో మగనే కొంత రాత్రి మనవి అడిచారు, కొంత రాత్రి భార్యను కొట్టావు. మరి ఈ విషయాలు తెలుసు, పరిశుద్ధాత్మ ప్రేరేపి చెప్తున్నాడు. అవాక్యమైన దీపము పోగొట్టుకున్న ఆ ధాన్యాన్ని వెతకటానికి సహాయపడుతుంది. వెతుకుడి నీకు దొరుకునన్నాడు అంటే ఏం వెతకాలి? మన పాపాలు, దోషము, అతిక్రమం వెతకాలి. వెతికినప్పుడు అవి దొరుకుతాయి. దీనికి స్తోత్రం. ప్రియ దేవుని జనమా, ఈ దినాల్లో దేవుడు నీ జీవితానికి ఒక దీపముగా పెట్టుకున్నప్పుడు నిశ్చయముగా అది నీకు దారి చూపిస్తుంది. చివరిగా 2 సమూయేలు రాసిన గ్రంథం 21 అధ్యాయం 17 వాక్యం చదువుకున్నాం. 2 సమూయేలు 21:17 వాక్యము. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూసి, ఇశ్రాయేలీయులకు దీపమగు, నీవు ఆరిపోకున్నట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణం చేయించింది. దావీదు ఎలాంటి వాడంటే ఇశ్రాయేలీయులకు దీపంగా మారాడంట. కాలక్రమేణా దేవుని తను దీపంగా పెట్టుకోవటం బాగునైతే, జీవితంలో దావీదు కూడా ఇశ్రాయేలుకు దీపంగా మారాడు. దీపం అంటే వెలుగు, ప్రకాశం. నీవు రోజు దినదినం జీవితంలో దేవుని వెలుగు పొంది, దేవుని ప్రకాశం పొంది, దేవుని యొక్క ఆ వెలుగు పొంది నీవు ఇతరులకు దీపంగా మారాలి. ఇందులో గురించి యోహాను గురించి, బాప్తిసం యోహాను గురించి ఇస్తే 5:35లో ఇదిగో అతను మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు అని అతని గురించి చెప్తున్నాడు. చదువుకుందాం. అతడు మండుచు ప్రకాశించిన దీపమై ఉండెను. అతను మండుతున్నాడు. అక్షరార్థంగా శరీరంలో మండేది కాదు, స్వభావంలో, ప్రవర్తనలో, జీవిత శైలిలో, జీవిత వైఖరిలో, ప్రార్థనలో, ప్రతిష్టలో, పరిశుద్ధతలో,
దేవునితో ఐక్యతలో తాను జీవించిన విధం ఒక ప్రకాశం కనపడుతుంది. మోషే దేవుని దగ్గర కూర్చొని ఆయన దగ్గర నుండి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ముఖం చేరి చూడలేకపోయారంట. ఎప్పుడైతే దేవునిలో ఉంటామో నవ్వుతుంటామో, ప్రకాశిస్తుంటాం, వెలుగుతుంటాం. అతను మండుచు ప్రకాశం దీపమైనాడు. ఒక దీపం మండుతుందంటే దానికి ఒక నూనె అవసరం, ఒక అభిషేకం అవసరం, అది పొట్టి పొడి అనుభవం అవసరం. దావీదు అంటాడు దావీదు గురించి, నీవు ఇశ్రాయేలుకు దీపమైనావు, ఇశ్రాయేలుకే ఒక వెలుగు, నువ్వు ఉంటే చాలు, నువ్వు నిలబడితే చాలు, నువ్వు కనపడితే చాలు, నువ్వు దీపమయ్యా. చీకట్లో ఉన్న వాళ్ళు, అధైర్యపడిన వాళ్ళు, కుంగిన వాళ్ళు, కుమిలిపోయిన వాళ్ళు, పలు విధాల ఇబ్బందులు ఇరుకున్న వాళ్ళు ఒక వెలుగు కనపడితే చాలు. ప్రకాశం, ఎంత ఆనందం, ఎంత ఉత్సాహం, ఒక దీపము నీవు. అందువల్లే మన క్రియలు దీపం మీద నిలిచే సక్రియలుగా ఉన్నాయి. 35:16 35:16 మనుషులు నీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు వారి ఎదుట మీ క్రియలు. అందువల్లనే మనం సత్కార్యం చేస్తున్నాం. సత్కార్యం చేసినప్పుడల్లా అయ్యా మీ దేవుడు గొప్పడయ్యా, ఈ పట్టించినందుకు స్తోత్రయ్యా. ఆటో డ్రైవర్ అంటాడు, అయ్యా ఈ పట్టించారు, మీ దేవుడు గొప్పడయ్యా, అయ్యా లింగి ఇచ్చారయ్యా, ఈ చీర ఇచ్చారయ్యా, నాకు గొప్పటి ఇచ్చారయ్యా, మీ దేవుడు గొప్పడయ్యా అని అనే ఈ దినాలలో ఆ వెలుగును మనం సక్రియ చేత మనం ప్రకాశింపజేస్తున్న అన్నిటిని ఏం చేస్తున్నారంటే దేవుని మహిమపరుస్తున్నారు. కనుక ఈ దినాలలో నీ వెలుగు ప్రకాశించాలంటే నీ జీవితం, క్రియలు, సత్కార్యాలు, ధర్మాలు, ఉపకారాలు, యాగాలు ఇవన్నీ ఇచ్చి ప్రభుని నీ ద్వారా మహిమపరచబడాలి. పూర్వీకులు కేథలిక్ అయిపోయింది, అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్, సిఎస్ఐ మిషన్, సిఎస్ఐజీ మిషన్, లూథర్ మిషన్, అనేక మిషన్లు అనేక పేదలకు, వికలాంగులకు, అంగహీనులకు, నానా రకమైన పేద ప్రజలకు ఆసుపత్రి గాను, స్కూల్ గాను, వైద్య రీతులలో ఎంతో సత్కార్యాలు చేసి సక్రియ చేసి వెలుగును ప్రకాశించేసేది. అందువల్ల దేవుని మహిమపరచబడి రక్షింపబడి ఈనాడు కోట్ల కొద్ది జనులు భారతదేశంలో క్రైస్తవ మతానికి ఎంతో దోహదపడింది. సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్ విలియం బూత్ గారు, ఆయన ఎంతో మంది మరణవస్తులు పడిన వారిని వెళ్ళి దీపాల దగ్గర పెట్టుకొని శవాల దగ్గర వెళ్ళి ఎంతో మంది సిక్క చేసి బతికించారు. మదర్ తెరీసా కలకత్తాలో పసికందులు, కుష్ఠరోగులు, గుడ్డివారు, పలు భయంకరమైన చెత్తకుండీలలో చెత్తలో పడిన వారిని తీసుకెళ్ళి స్నానం చేయించి వాళ్ళకి సిక్కించి చేయించి వాళ్ళకి శుభ్రం చేస్తే ఎన్నో రక్షించబడి. బెంగళూరులో ఆటో రాజా ఉన్నాడు, అతను క్రైస్తవుడే. ఆటో రాజా ఎక్కడెక్కడైతే మానసిక రోగులుగా, శరీర రోగులుగా పడిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి నాశనం నుంచి స్నానం చేయించి, తనకు సౌరం చేయించి, సిక్కి చేయించి వాళ్ళు మంచి వాళ్ళకు మార్చారు. ప్రపంచం అనేక స్థలాలు ఇప్పుడుకుని ఇలాంటి ఆశ్రయాలు వెలుగును ప్రకాశం పరిస్తున్నావు. నీ పరలోకం తల్లిని మహిమపరుస్తున్నారు. దినాల్లో దేవుని జనమ నీకోసం బతక, నువ్వు ఆశపడ్డావు, నీకోసం నేను బతికేది. నువ్వు ఇతరులకు ఆశీర్వాదం బతుకు, ఇతరులకు ఆశీర్వాదం ఉండు, ఇతరులకు దీనికరం ఉండు, ఇతరులకు మేలుకరం ఉండు, ఇతరులకు నేను ఆశీర్వాదం ఉండు. నువ్వు అలా ఉంటే జుల్లు ఎత్తుకు వస్తారు. అది ఉదయకాంతికి నీ జుల్లను రాజు నీ యొక్క వెలుగు కూర్చుందని యెషయా 60:3 వాక్యం చదువుకోగలం. యెషయా 60:3 వాక్యం చదువుకున్నా. జనులు నీ వెలుగులకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. అభిషేకింపబడిన వల్ల రాజు, జనులు, అన్ని జనులు, ఈ అన్ని జనులు అనేకులు నీ వెలుగు రావాలి. ఫస్ట్ ఎగ్జామ్ ఒకరోజు ఎగ్జామ్ పాస్టర్ గారు ఆయన నెల్లూరు సిటీ ఫైటంలో రిక్షా ఎక్కారు.
దర్గా మీద తీసుకెళ్ళాడు. 5 రూపాయలు అతను ఛార్జ్. కింద దిగానే ఎంత ఛార్జ్? 5 రూపాయలు. నేను 5 రూపాయలు ఏమన్నా 10 రూపాయలు ఇస్తున్నాను. 10 రూపాయల ఏం పర్వాలేదు సిస్టర్ అందువల్ల బోధి పెట్టాడు. వాడు రక్షణ పడ్డాడు. చర్చి విశ్వాసం మారిపోయాడు. చూడండి ఎంత మేలు చేశారు. ఇవాళ పరిశుద్ధులు ప్రేమ వారు కప్పు మీద మూత పెట్టుకున్న కప్పు మీద మూత ఎందుకు వచ్చిందని తెలుసా అతను? ఒక ఆయన మన సేవకుడు పాలు తాగుతామా అంతలోపు ఒకడు వచ్చాడు. ఆయన పాలు కానీ లేదు. సిస్టర్ తీసుకెళ్ళి పాలు 2 షేర్ చేసి పంపించు. ఆ పాలని ఆయనకి ఇచ్చి వేడి నీళ్ళలో పైన మూత పెట్టిస్తాడు. ఈ సేవకుడేమో వేడి లాగితే ఆ వ్యక్తికి పాలు ఇచ్చాడు. అది అర్థం చేసుకుని రక్ష పెట్టాడు. ఈ సేవ అద్భుత సూచికల మహత్ కర్మల రక్షణలోకి వచ్చిన వాళ్ళు కాదు, త్యాగం. ఈ సేవల త్యాగం చేయాలి, సత్కారం చేయాలి. అందులో మీ ఉదయకాంతికి రాజులు మీ వెలుగు చెల్లు వచ్చేది. మన జీవితంలో మన వెలుగు వల్ల చెల్లు ఆకర్షింపబడాలి, దీని సముఖం రావాలి. రాజుల అభిషేకం వేరే చర్చోళ్ళు కూడా ఈ సంఘానికి రావాలి. ఒక్కరోజైనా ఇతరులు చెప్తున్నారు ఈ సత్యాన్ని, సేవని, సంఘాన్ని, బోధన, ఈ మర్మలను ఎంతోమంది ఎనగబడినారు. వారి గురించి చెప్పుకుంటావా? చెప్పట్లేదు. దేవుని జనమా వెలుగు ప్రకాశం చేయాలి. అందరికీ మోసుకుందాం. దావీదు రాజు అంటాడు, నీవు నా దీపము, నీవు నా దీపము అన్నాడు. ప్రతి పాటలో ప్రభువా ఆనందదాయకమే. నీవు నాకు దీపమై ఉండగా ఏ దారిలో నా వెలుగుమై నీవే, నా జ్యోతిర్మై నీవే, నా వెలుగు నీవే. ఓ కుమారుడు వెలుగున ద్వారా క్రియ చేస్తున్నావు, క్రియ చేయాలి. ఓ ఎవరినో ఈ ఉపదేశం చేత కుంగిపడకూడదు. ఈ వెలుగున్న వరకు ఈ సత్యాలు బోధిస్తుంటాడాయన. కనుక దేవుని వాక్యం దీపం మన జీవితాన్ని సర్చిస్తూ మన లోపాలు బయటపరుస్తుంది. దావీదు ఇశ్రాయేలు దీపంగా మారి అనేక వెలుగుగా అనేక ఆశీర్వాదం భార్యాలు. నిశ్చయంగా మనము అలాంటి వెలుగు కలిగి అలాగే మనము దీపమైంది అనేక వెలుగుగా దేవుడు వెలుగు పొంది మనము వెలుగుగా ప్రకాశించడము ప్రభువు సహాయం చేయడం కాక.
దేవుణ్ణి ఏ విధంగా అనుభవిస్తున్నారు? దావీదు జీవిత అనుభవంలో యెహోవా నా బలమే, బలహీనప్పుడల్లా బలపరిచావు. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షణ శృంగం, నా ఆశ్రయము, నా దుర్గమువి. నీవే నా యొక్క తాగు, నీవే నా మరుగు, నీవు నా దీపం అంటున్నాడు. ఈ దీపం చక్కగా నడిపిస్తుంది. ఈ దీపం మన పొరపాటు బయలుపరుస్తుంది. ఈ దీపం నీ చిత్తంలో నడిపిస్తున్నది. చీకటిలో గొప్ప వెలుగు చూస్తానికి ఈ వెలుగు చీకటిని పాపాన్ని నెట్టివేస్తుంది. కనుక దేవుని చిన్నమా, నీ దేవుడిని ఏ రీతిని అనుభవిస్తున్నావు? డాక్టర్గా ఉంటున్నాడు నీ జీవితానికి, సహాయకుడిగా ఉంటున్నాడా, ఆదరణ ఉంటున్నాడా? ఏం చెప్పుకోగలవు, ఏం పాడుకోగలవు, ఏం కీర్తించగలవు, ఏమి దేవుని కనపరచగలవు? ఓ ఉదయకాల సమయంలో నీ దేవుణ్ణి ఏ విధంగా నువ్వు అనుభవిస్తున్నావు? నీ జీవిత యాత్రలో ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి కనపరుస్తున్నావు, పూజిస్తున్నావు, సేవిస్తున్నావు? చూడు, అన్ని వెళ్ళ దేవుడు నాకు ఆదరణ ఉన్నాడు, నాకు సహాయకుడు ఉన్నాడు, కృపగా ఉన్నాడు, పోషకుడు ఉన్నాడు. నాకు ఆయన లేదు, క్షణమైన బ్రతకలేదు. ఆయనే నా దిక్కు, ఆయనే నా కోట, ఆయనే నా దిక్కు, ఆయనే నా ఆశ్రయము. ఇవ్వలేదు, నేను బ్రతకలేను ప్రభువా. నేను సంవత్సరం అంతా నన్ను కాపాడినావు, నాకు కాపరిగా ఉన్నావు, చిగుల చోటు నడిపించావు. నీ దుడ్డకర దండను ఆదరించినది నాయన. నువ్వు నాకు కాపరిగా ఉన్నావయ్యా, నాకు విమోచకుడుగా ఉన్నావయ్యా, నాకు బాగుగా ఉన్నావయ్యా, నాకు మరుగుగా ఉన్నావయ్యా, నా కోటగా ఉన్నావయ్యా, నీకు దుర్గంగా ఉన్నావయ్యా. ఏ శత్రు నా మీద దాడి చేయకుండా, ఏ విధమైన సాతాను నా మీద దాడి చేయకుండా కాపాడినావు ప్రభువా. నువ్వు నా దుర్గమువి, నువ్వు నా కోటవి, నా దీపమి, నా శైలమి, నా సహాయకుడివి. నాకు డాక్టర్ అయ్యా, నాకు వైద్యుడు అయ్యా, నాకు ఆదరణ అయినా మీరు చెప్పుకోగలవా? స్నేహిత, నీ దేవుని ఏ విధంగా అనుభవిస్తున్నావు? ఇది తాత్కాలిక చచ్చిపోతున్నావా? మీరు జీవితంలో రోజు ఏ విధంగా దేవుడితో సంగీత స్నేహం, దేవుడితో ఏ విధంగా జీవిస్తున్నావు? ఒక్క నిమిషం పరిశోధించుడు. దేవా, నీవే నా బలమయ్యా, నీవే నా దిక్కునైనా, నా సహాయము, నా కోట. నన్ను ఓదార్చు దేవుడు అయ్యా, నన్ను బలపరచు దేవుడు అయ్యా. నీవు హల్లెలూయా. నా ఉన్నత దుర్గం నీవే, నా రక్షణ శైలం నీవే. Yeah.
క్రైస్తలా దేవుడి కోటను ప్రారంభించి మరియు కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినందుకు స్తోత్రించడము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ వారం జరిగే పరిచయం కొరకు స్తోత్రించడము. స్తోత్రం స్తోత్రం. ఉద్యోగాలు, వ్యాపారం, చేతి పనులు, ప్రతి విధమైన ప్రయాణాలు, వాహన బిడ్డలకు, వ్యవసాయ పనులకు ప్రభు దీవించినట్లు స్తోత్రించడము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్కూళ్ళు, కళాశాలలు వెళ్తున్న బిడ్డలు, దూర ప్రాంతంలో ఉద్యోగం చేసిన బిడ్డలు కూడా స్తోత్రించడము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సకల స్థితి ఘనత మహిమ ప్రభావం తండ్రి కుమార పరిశుద్ధాత్మను స్తోత్రించడము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థించు. నామానికి ఈ ఆనందండి ఇంత మటుకి మీరే మార్గం నడిపించినారు. మీరు చేసిన మేలు ఎల్లప్పుడు ప్రభా నీ సువార్తను ప్రకటించేవారి నీ సువార్తలు మేము మార్పులు సాధించి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ప్రభా ఈ సహాయం కావాలి. మీరు సహాయం చేయండి. ఏ విధంగానైనా ఈ సంవత్సరాల్లో మీరు సంపూర్ణ చిత్తం చేసి ఈ మహిళలో కనపడటానికి సహాయం చేయమని ఏ పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను. కృపాసత్య సంపూర్ణుడైన మా దేవ, మీ ఘనమైన శక్తిలో నామము స్తోత్రం. కుటుంబం ప్రారంభించి ముగింపురకు ఒక బాగా నడిపించినందుకు స్తోత్రం. తండ్రి, ఈ సముఖాన్ని తీసుకొచ్చిన ప్రతి బిడ్డ కూడా స్తోత్రం. ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పిన దీవించండి. ప్రతి సమస్యను పరిష్కారం చేయండి. దావీదంటాడు, నా దీపం నీవే, నా దీపం నీవే, నీవు నాకు దీపం ఉండగా నా దీపం వెలిగించేవాడు నీవే. ప్రభువా, నా జీవితంలో, మా జీవితాలలో మనం చేసిన మేళ్ళు కూడా స్తోత్రం. ప్రభా, నీ క్రియలు చేయాలి. ప్రభా, ఎవరు తొట్టిల్లో పడకుండా ఉపదేశంలో వెలుగులో జీవించాలి. ఈ వెలుగు మా హృదయంలో ఉంటే మా పొరపాట్లన్నీ గ్రహించుకోగలను. దావీదు ఒక ఇశ్రాయేలుకు దీపంగా మారాడు. ప్రభా, మీ వెలుగు పొందిన మేము అన్ని జనులకు వెలుగు కాను, రాజులకు ఉదయకానికి వచ్చేవారు గాను, సత్కరించేవారు గాను ప్రభువా, మేము తండ్రి మండుచు ప్రకాశం దీపంగా ఉంటుంది. సాయం చేయండి. చేరవలసిన ప్రజలందరూ దీవించండి. తిరిగి వెళ్తున్న ప్రయాణం తోడుగనండి. సండే స్కూల్ సేవను మీరు ఆశీర్వదించండి. ప్రాణాత్మదేవించడానికి అప్పగిస్తున్నాం. శాంతి సువార్త యాత్రను మీరు దగ్గర ఉండి సైన్యంలో అధిపతి ముందుగా వెళ్ళి మార్గం సరళం చేసి ప్రాకారమును కొలుదేవాడు నీ రాజు, నీ నాయకుడు ముందుగా వెళ్ళునని వాక్కు నెరవేర్చి విజయోత్సవం మనం తీసుకొచ్చారు. ప్రతి చోట మనం విజయోత్సవం ఊరేగింపు చేసినందుకు కృతజ్ఞతలు. శత్రువులు సిద్ధపరిచావు ప్రభువా. నీ నామాన్ని ప్రకటించాం ప్రభువా. నీ నామాన్ని వెదజల్లాం ప్రభువా. అది వెంటనే తిరిగి రాదు, తన పని చేసుకునే వస్తుంది ప్రభువా. నిరీక్షిస్తున్నాం ప్రభువా. ఏ గ్రామాల్లో పట్టణంలో అడుగు పెట్టాము, ఆ ప్రాంతంలో యేసు అనే దైవం తెలియని వాళ్ళంటూ లేడు ప్రభువా. యేసు రక్షకుడని బయలుపరిచాం ప్రభువా. యేసు విమోచకుడని, యేసు పాపులు రక్షకుడు, పాపులు కడుగునని, పాపం పరిహరింపబడుతుందని, ప్రయాసపడి భారమ సమస్త గిరినురా రండి విశ్రాంతిస్తాడని ఈ పలుకులు పలికాం ప్రభువా. తండ్రి, క్రమాలంతా వెలుగుమయంగా రక్షకుడు సాయం చేయండి. ఈ సేవకు సహాయపడి ప్రభ ప్రార్థించినప్పుడు వస్తువులకు ధనరూపంగా పడిన ప్రతి ప్రయాసమును మీరు మర్చిపోయి అన్యాసం కారయ్యా. ఈకను వర్ధిల్లు చేయండి. వారి పరిచయం నడిపించమని యేసు క్రీస్తు ప్రభునామమున అడుగుచున్నాము తండ్రి. దయచేసి పౌరులు ఉంది, తొందరపడి పోకండి.